హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఒక బంపర్ వీడియో అండి. ఇది ఏంటి అంటే, చాలామంది వెతుకుతూ ఉన్నారు మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని. మీకోసం దాదాపు ఈ సాటర్డే అంతా కూర్చొని వెతికి ఒక టాప్ 3 మల్టీ బ్యాగర్ స్టాక్స్ని వెతుక్కొచ్చాను. దట్టు అండర్ 15 రూపీస్, ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా వెరీ 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 స్ట్రాంగ్గా ఉన్న ఒక 3 స్టాక్స్ని తీసుకొచ్చాను. అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో చివరి దాకా చూడండి. ఎందుకు ఇప్పుడు ఆ 3 స్టాక్స్ని ఎందుకు తీసుకొచ్చాను? దిస్ ఈల్ ఆల్ ఫర్ 2026లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్స్. సో చాలా ట్రేడ్స్లో చేసి డబ్బులు పోగొట్టుకుంటూ అది ఇది ఉంటారు. ఇటువంటి మల్టీ బ్యాగర్కి ప్రాబబిలిటీ ఎక్కువగా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ తర్వాత మీకు మీ పిల్లలకి తర్వాత జనరేషన్స్కి ఎక్కువ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో దానికోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇందులో ఫస్ట్ మల్టీ బ్యాగర్కి వెళ్దాం. మనందరికీ తెలుసు, ఇవాళ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ మీద చాలా ఫోకస్ వచ్చింది. అంటే యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. సో అందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే హెల్త్, ఆరోగ్యం కావాలి. సో ఈ ఆరోగ్యం కోసం జనరల్గా ఏంటి అంటే ప్రోటీన్ ఫుడ్ని, జిమ్కి వెళ్తారు, గ్రౌండ్కి వెళ్తారు, ఎటు వెళ్ళినా ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రోటీన్ ఫుడ్కి సంబంధించిన వాటిలో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ కంపెనీ అండి. అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, వీటిలో ఒక మంచి పెన్నీ స్టాక్ కంపెనీ అండి. సో ఆ కంపెనీ పేరే ముక్కా ప్రోటీన్స్. ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ గురించి తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది చెప్దాం. జనరల్గా ఈ ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్ అనేది మెయిన్గా ఈ ఫిష్, చేపలు ఉంటాయి కదా, ఈ చేపలు ఫిష్ మీల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, ఫిష్ సాల్యుబుల్ పేస్ట్ అంటారు, సాల్యుబుల్ పేస్ట్ కానీ, సో ఇలాగా వీటి నుండి ఒక ఆల్టర్నేటివ్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. జనరల్గా మనం చికెన్ తింటే హీట్ అవుతుంది బాడీ, అలా ర్యాషెస్ వస్తాయి, అది ఇది అని చెప్పేసి కొన్ని ఇది ఉంటాయి. సో వీటన్నిటికీ కన్నా ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటి అంటే ఫిష్. ఎప్పటికీ కూడా చాలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఫిష్ని. సో ఎక్కువ వీటి మీద వర్కౌట్ చేసేది, ప్రోటీన్స్ ఎక్కువ చేసేది ఈ ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్ అండి. ఇది 2003లో స్టార్ట్ అయింది. కంపెనీ 2003లో స్టార్ట్ అయ్యి ఈ ఫిష్ మీల్స్కే ఎక్స్పర్ట్గా వీళ్ళకి పేరు వచ్చిందనమాట. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్, ఫిష్ సాల్యుబుల్ పేస్టు, సో బిఎస్ఎఫ్ ఇన్సెక్ట్ మీల్స్, సో ఇటువంటివి అనమాట, ఇవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఓవరాల్గా ఇండియాలో 4 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇండియాలో 4 ప్లాంట్స్ ఉన్నాయి. సో 4 ప్లాంట్స్లో అలాగే ఒమాన్లో 4 ప్లాంట్స్లో ఫస్ట్ ఏంటి అంటే కర్ణాటకలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాటితో పాటు ఓమాన్లో 2 ప్లాంట్లు మరియు బ్లెండింగ్లో 3 పాయింట్లు, సో 5 స్టోరేజ్ ఫెసిలిటీసు ఇలా ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో యాక్చువల్గా వీళ్ళ మెయిన్ యూజ్ ఏంటయ్యా అంటే ఆక్వాఫీడు, నెక్స్ట్ పౌల్ట్రీ ఫీడు, పెట్ ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, లెదర్ టర్నరీస్, సో పెయింట్ ఇండస్ట్రీస్, వీటన్నిటిలో ఉన్నాయి. వీళ్ళ CEO వచ్చి శ్రీ కలందన్ మహమ్మద్ హారిస్ గారు. సో మంచి విజన్ ఉన్న క్యాండిడేట్ ఈయన. సో హెడ్ క్వార్టర్స్ ఇందాక చెప్పాను కదండి, మంగళూరు కర్ణాటకలో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. సో ఈ కంపెనీ మేజర్గా ఏం చేస్తుందయ్యా అంటే ఆక్వాకల్చర్ అని చెప్పాను కదండి. సో ఈ ఆక్వాకల్చర్ మీద జనాలకు ఎక్కువ ఫోకస్ పెరగడం వల్ల మంచి స్కోప్ ఉన్న కంపెనీ లాగా అయింది. ఇదేమైందంటే దాదాపు దీని 52 వీక్స్ హై నుండి పడిపోయి చాలా లోకి వచ్చింది. నౌ ఇట్స్ బయ్యింగ్ లెవెల్కి చాలా ఈజీగా ఉందన్నమాట. ఎందుకంటే మీరు చూస్తే అది ఇప్పుడిప్పుడే బయ్యర్ చేతి లోపలికి వస్తూ ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్మాల్ క్యాప్ ప్రైస్ వచ్చి 26 రూపాయలే ఉంది. సో స్మాల్ క్యాప్ ఇది పెరిగి 35-40 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. రిటర్న్స్ 10% ROE ఉంది. P/E రేషియో అంతా బాగుంది. నెట్వర్త్ కూడా చాలా మంచి పాజిటివ్ గ్రోత్ చూపెడుతుందండి. మీరు చూసుకోవచ్చు, 2023లో 150 CR ఉంటే 2024కే 408 CR అయింది. అంటే ఆల్మోస్ట్ 2 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. 2025లో కొంచెం స్లో అయింది. కామన్ థింగ్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా. సో ఇవి నాకు చెప్పాను కదండి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో రిటైలర్స్ 23%, ఫారినర్స్ కూడా పెట్టారంటే పెన్నీ స్టాక్స్లో మీరు
చెక్ చేసుకోవచ్చు దీనికి ఎంత వ్యాలిడ్ ఉందో అనేది. సో అలాగే నెక్స్ట్ కంపెనీ అండి, మనం తెలుసుకోవాల్సిన కంపెనీ ఇంకొకటి. సో భాటియా, ఇంకో కంపెనీ, వెయిట్ ఒక్క నిమిషం అండి, మీకు సెర్చ్ చేసి చూపెడతాను. భాటియా కమ్యూనికేషన్స్ అండి, భాటియా కమ్యూనికేషన్స్ అండ్ రిటైలర్స్. ఈ కంపెనీ కూడా బిలో 50 రూపీసే ఉంది, 25.59 దగ్గర ఉంది. స్టిల్ ఇది మంచి స్కోప్ ఉంది, ఒక 30-35 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ కంపెనీ ఫండమెంటల్గా చాలా బాగుంది, రిటర్న్స్ బాగున్నాయి, ఈపీఎస్ కూడా ఓకే, నెట్వర్క్ పరంగా కూడా మంచి గ్రోత్ చూపెడుతుంది. ఈ భాటియా కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే, వీళ్ళు రిటైలర్కి కీ రిటైలర్స్ అనమాట. అంటే మొబైల్ ఫోన్స్, ఇవాళ రేపు మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, అసలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేని మనుషులు ఉండరు అంటే దట్స్ బిలీవ్ చేయడం కూడా హైలీ ఇంపాసిబుల్ థింగ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, భాటియా మొబైల్ కానివ్వండి, స్టాప్ షాప్స్ కానివ్వండి, వీళ్ళ వర్షన్ ఏంటంటే, మీరు ఒక షాప్లోకి వెళ్తే అక్కడే ఆగిపోవాలనేది వీళ్ళ మోటో అనమాట. అంటే మీకు కావాల్సినవి మొత్తం అక్కడే దొరికేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. చాలా దాదాపు 237 స్టోర్స్ని అక్రాస్ గుజరాత్, మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. చాలా ఫేమస్ అండి. సంజీవ్ భాటియా గారు దీని ఫౌండర్ అండ్ సిఇఓ. మంచి విజన్ ఉన్న పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు. సో ఫ్యూచర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశము చాలా వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొక కంపెనీ అండి, తిరుపతి తిరుపతి ఫోర్జ్ అండి, తిరుపతి ఫోర్జ్ లిమిటెడ్. ఇది కూడా అసలు ఇది వన్ ఆఫ్ ద టాప్, ఇప్పుడైతే బయ్యింగ్కి ఎక్సలెంట్గా ఉంది 34 దగ్గర. దీని ప్రాబబిలిటీ 50-60 దాకా వెళ్ళేది ఉంది. ఇవన్నీ మల్టీ చూడండి, రిటర్న్స్ కూడా చాలా మంచిగా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక డబుల్ రిటర్న్స్, నెట్వర్త్ డబుల్ అయింది. మీ అందరికీ తెలుసు ఈ ఫోర్జింగ్ అనగానే ఈ కార్బన్ స్టీల్స్, సో ఫోర్జ్డ్ పార్ట్స్, కాంపోనెంట్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లో ఇది ఒక టాప్ లీడింగ్గా ఉంది. సో ఆల్మోస్ట్ దీని కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 15,000 టన్స్ పర్ ఇయర్ ప్రొడక్షన్ ఉందండి. అంటే ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో హితేష్ కుమార్ గారు వీళ్ళ ఫౌండర్ అండ్ సిఇఓ. దీంట్లో ప్రమోటర్స్ 48, ఫారినర్స్ కూడా చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి స్కోప్ ఉన్నాయి. ఈ 3 స్టాక్స్ ఏదైతే ఉన్నాయో బేసికల్గా ఇన్వెస్ట్మెంట్స్కి రెడీగా ఉన్న స్టాకు. ఎక్స్పెషల్ ఈ తిరుపతి ఫోర్జ్ మాత్రం 36 అబోవ్ వస్తేనే కొనండి, కొంచెం వెయిట్ చేయండి, మిగతావి అయితే కొనవచ్చు. సో ఇటువంటివి ఈ 3 వెరీ 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 వాల్యుబుల్ ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్స్. ఎందుకంటే రీజన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఈ మూడిట్లో నేను ఎక్స్పెషల్లీ ఎక్కువ ఫోకస్ దేనికి చెప్తాను అంటే, నేను ముక్కా ప్రోటీన్స్కే నా ఓటు అండి, ముక్కా ప్రోటీన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, మన హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రోటీన్ ఫుడ్డే అవసరం అవుతుంది అంటారు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. ఖచ్చితంగా దానికైతే చాలా స్కోప్ ఉంది. రైట్, ఇది ఇక్కడ దాకా ఓకే. మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మరి రేపటి ప్రిడిక్షన్ ఏంటి సార్? ఇదంతా ఓకే, మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ ఏంటి, సో అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పటికే మనం చూస్తే నిఫ్టీ 50 నిన్న ఈ ఎలక్షన్స్, అంటే ఫ్రైడే రోజు ఎలక్షన్స్ రిజల్ట్ వల్ల నెగిటివ్లో ఉండి సడన్గా లాస్ట్కి పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే నిఫ్టీ 50లో ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందండి. డే వైజ్గా చూసుకుంటే నిఫ్టీ 50లో ఒక పెద్ద క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందనమాట. సో ఈ బుల్లిష్ క్యాండిల్ వల్ల చూడండి, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ పెద్దది ఉంది, అంటే ఇంకా బయ్యర్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మీరు దీనికి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 26,200 దగ్గర దీని రెసిస్టెన్స్ ఉందండి. అంటే 26,200 దగ్గరికి వెళ్తే మీరు దీన్ని బేరిష్ చేయొచ్చు. అంటే మీరు రేపు గినక కొంచెం వెయిట్ చేసి, ఇది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా, అది పెరుగుకుంటూ వెళ్ళినా, ఏం జరిగినా కూడా 26,200, అసలు 26,200 దగ్గరికి వెళ్ళినప్పుడు కనుక అవసరమైతే 2 రోజులు వెయిట్ చేసైనా పీఈ తీసుకుంటే ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. 2 రోజులు వెయిట్ చేసేదానికి 4 రోజులు రిటర్న్స్ వస్తాయి. అలాగే సెన్సెక్స్ కూడా 85,000 పీఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నిఫ్టీ 50, సో బ్యాంక్ నిఫ్టీ యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద 59,000 పీఈ అండి. బ్యాంక్ నిఫ్టీ 59,000 పీఈ, మిడ్ నిఫ్టీ
ఫిన్ నిఫ్టీ 27,700 పిఈ, మిడ్ నిఫ్టీ 14,000 పిఈని మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ఇది మీకు రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. అలాగే ఇంట్రాడే స్టాక్స్కి వెళ్తే ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది బిఎస్సి అండి. బిఎస్సి 2810 దగ్గరికి 2810 దగ్గరికి వస్తే మాత్రమే బేరిష్ చేయండి. సో దీని టార్గెట్ వచ్చి 2780 నుండి, అంటే 2810 నుండి 2780 టు 2740 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ 2833 అండి. నెక్స్ట్ హాల్ అండి, హాల్ 4740 దగ్గర బుల్లిష్ చేయండి, ఇది పెరుగుతుంది. సో టార్గెట్ 4760 నుండి 4800 ఉంది, 4718 మీకు స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ ఇది ఇండెక్స్ కూడా చెప్పాను కదా, ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. వీటితో పాటు మరి యూట్యూబ్ కామెంట్స్లో మన తెలుగు ప్రజలు, అంటే మన వాళ్ళు, మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే, కొన్ని డౌట్స్ అడిగినట్టున్నారు. సో మనం దాన్ని కూడా క్లియర్గా చేద్దాం. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఈరోజు వీడియో, అంటే ఈరోజు మీరు రాసే డౌట్ నెక్స్ట్ డే వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దాన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. యా, శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రంగప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్. ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా టార్గెట్ చెప్పండి. ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా టార్గెట్ సో 215. టు బీ హానెస్ట్, క్లియర్గా చెప్పాలి అంటే ఇది 2128, అట్లీస్ట్ 2120 దాటితే మీరు ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ 250, 280, 300 వరకు టార్గెట్ ఉందండి. టార్గెట్ అయితే ఇది టార్గెట్ ఉంది, బట్ 220 అబోనే తీసుకోండి, బిలో అయితే తీసుకోవద్దు. రంగప్రసాద్ గారు. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ సార్జీ. గుడ్ ఈవినింగ్ అండి. పవిత్ర గారు హాయ్ సార్, బెస్ట్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పండి. నేను యాక్చువల్గా ఏంటి అంటే, నాకు ఉన్న ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే, సో ఆబ్వియస్లీ అంటే ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఇది గ్రో యాపే అండి. నాకు మోతిలాల్ ఓస్వాల్తో ఎంఓయూ ఉంది. సో అంటే ఓపెన్గా చెప్తాను, మోతిలాల్ ఓస్వాల్తో నాకు ఇక్కడ ఎంఓయూ ఉంది. నేను కనుక ఇదిగోండి చూడండి, ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్, నేను దీన్ని ప్రమోట్ చేసి ఈ యాప్ వాడండి అని చెప్తే నాకు బ్రోకరేజ్ వస్తుంది. కానీ నేను ఇన్ని రోజుల్లో ఏ రోజు ఏ వీడియోలో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చిన ఏ స్టూడెంట్కి చెప్పను. ఎందుకంటే వాళ్ళకు కొంతమందికి బేసికల్గా కొన్ని స్టార్టింగ్ నుండి యాప్స్ వాడుతూ ఉంటే అది ఐడియా ఉంటుంది. ఇంటర్ఫేస్ పరంగా అయితే గ్రో యాప్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు అప్ టు మార్క్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే బ్లైండ్గా మీరు మోతిలాల్ ఓస్వాల్, ఎందుకంటే ఇమ్మీడియట్లీ మీరు సిఎన్బిసి న్యూస్ ఛానల్ పెట్టినా కూడా వాళ్ళే అక్కడ నుండి లైవ్ ఇచ్చేది. సో మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మోతిలాల్ ఓస్వాల్. సో ఇంటర్ఫేస్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే గ్రో యాప్ అండి. ఇవి రెండు నేను సజెస్ట్ చేస్తాను. సాయిరామ్ గారు ట్రెంట్ షేర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్ ఫర్ షార్ట్ టర్మ్. యాక్చువల్గా ట్రెంట్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడే బుల్లిష్ అనేది స్టార్ట్ అయింది ట్రెంట్. సో 4,400 అండ్ అబోవ్ తీసుకోవచ్చు. 450 పెట్టుకోండి. సో మీకు 5,000 దాకా మీకు టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సాయిరామ్ గారు పిఎన్ఆర్స్ ఇన్ఫర్మేషన్, అపార్ ఇండస్ట్రీస్ 20 నెంబర్ ఆఫ్ షేర్స్ 8,500లో, ప్లీజ్ టెల్ టార్గెట్. అపార్ ఇండస్ట్రీస్ 8,500లో మీరు తీసుకున్నారు 9,000. సో టార్గెట్ వచ్చి దీనికి 9,400 దాకా ఉందండి. 8,900 మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా 8,900 మెన్షన్ చేయండి. యాక్చువల్గా మీరు మంచి 9,600 మరి ఏ టైంలో కొన్నారో అది మంచి ఓవరాల్గా అయితే ప్రాఫిట్లోనే ఉన్నారు, జాగ్రత్త. శ్రీను గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ. పరమేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లోకల్ గై నరేంద్ర భూపతి గారు హాయ్ అన్న, జిఎస్సిఎం టెక్నాలజీస్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? జిఎస్సిఎం టెక్నాలజీస్ 06 పెన్నీ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు అండి. పెన్నీ స్టాక్స్కి ఇబ్బంది ఏం లేదు. సో చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ కన్సల్టెన్స్ కాబట్టి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా.
బట్ విషయం ఏంటి అంటే వీటిలో రిటర్న్స్ చాలా స్లోగా ఉంటాయి. కొంచెం ఓపిక అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓపిక పట్టుకుంటా అంటేనే ఉపయోగమండి. సో కృష్ణంరాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్, యు ఆర్ గివింగ్ గుడ్ ప్రిడిక్షన్స్, థ్యాంక్ యూ అండి. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. శివకుమార్ గారు, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సార్. గిరిప్రసాద్ గారు, హాయ్ అన్న, హాయ్ అండి. గోల్డ్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లాంగ్ టర్మ్లో వద్దండి, గోల్డ్ రాకు వద్దు, కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది. రిస్క్ చేయాలి అనుకుంటే చేసుకోండి, నేనైతే కరెంట్లీ దీన్ని వద్దనే చెప్తున్నాను. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ బయర్స్ కూడా, సెల్లర్స్ కూడా అవైలబుల్గా లేరు, అదొకటి చూసుకోండి. రిస్క్ అండి. కుమార్ స్వామి గారు, సార్ బోండాలా ఇంజనీరింగ్స్ లిమిటెడ్, వాట్ ఈస్ ద స్టాప్ లాస్? మీరు ఎంట్రీ ప్రైస్ చెప్తే నేను చెప్పడానికి బాగుంటుందండి. ఆ, మీరు ఎంట్రీ ప్రైస్ చెప్పకుండా స్టాప్ లాస్ అంటే ఓకే, చెప్పగలను. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టాలి అంటే మాత్రం 386, యాక్చువల్గా 280 అయితే స్టాండర్డ్ స్టాప్ లాస్, 280 దగ్గరికి రావడం కష్టము. సో బోండాలా ఇంజనీరింగ్ అయితే మంచి స్కోప్ ఉంది. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్వామి గారు, నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సుధీర్ గారు, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. పేషెన్సీ అండ్ ఎమోషన్ కంట్రోల్, ఆల్ ద ఫండమెంటల్ కీస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. సో మీకు ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో మీరు నిర్మోహమాటంగా మీరు అంటే అక్కడ కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. రాస్తే నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేదు ఇంకా మాలాగా అంటే సార్ లాగా నేను కూడా చెప్పాలి, నేను కూడా చెయ్యాలి అనుకుంటే, సో మీకున్న వేరే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ తీసుకోవడం అండి. సో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇప్పుడు బ్యాచ్ వాళ్ళకి చాలా 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 బెనిఫిట్ ఉంది. ఏంటి అంటే మీకు ఇప్పుడు December 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి సెబీ ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డదండి. స్టార్టింగ్ శాలరీ 1,84,000. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ని పంపించండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఎలిజిబిలిటీ, ఎనీ ఇంజనీరింగ్ క్యాండిడేట్, ఎనీ డిగ్రీ క్యాండిడేట్ అప్లై చేయొచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఆ సర్టనిటీ కండిషన్స్ నాకు యూట్యూబ్ లింక్స్లో ఉన్నాయి, చూడండి. సో ఎక్కువ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే December 1 నుండి స్లాట్ బుక్ చేసుకోండి. ట్రైనింగ్ మీకు 5 మెంబర్స్కే ఉంటుంది. ఓన్లీ ఫ్యాషన్, ఏదైనా సాధించాలి అన్న ఫ్యాషన్ ఉన్నోళ్ళేనండి. టైం పాస్ క్యాండిడేట్స్ అసలు వద్దే వద్దు ప్లీజ్. మీకు కుదరకపోతే ఎందుకంటే వాళ్ళు కెరియర్ సెట్ చేసిన వాళ్ళు అవుతారండి. కెరియర్ 100% జాబ్ అసిస్టెన్స్ ఉంది, స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు నేర్పిస్తాం, విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ట్రేడింగ్ అయిన తర్వాత మీకు తెలుసు, మేము మా ప్రీమియం గ్రూప్లో మీకు ఫ్రీ ప్రిడిక్షన్స్ ఇస్తాము. సో ప్రీమియం గ్రూప్లో మన ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో రెగ్యులర్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్టాండర్డ్ కాల్స్ పర్ డే 2 or 3 స్టాండర్డ్ కాల్స్ ఇస్తాం, దాని అవుట్పుట్ కూడా అలాగే ఉంటుందండి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, రైట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు 9505003433 ఈ నెంబర్కి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇష్టం, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. సో ఎందుకంటే ఒక్క ఒక్క కరెక్ట్ స్టెప్, 1 మంత్ ఒక కరెక్ట్ స్టెప్ కనుక తీసుకుంటే మీ ఫైనాన్షియల్స్గా మీరు అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరుగుతుంది, ఏం చేయాలో తెలుస్తుంది, వరల్డ్ ఎటుపోతుందో తెలుస్తుంది. సో దట్స్ అప్ టు యువర్ మార్క్. సో డోంట్ బీ నెగ్లెక్ట్. సో జాగ్రత్తగా చూజ్ చేసుకోండి, కరెక్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, అప్డేట్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇక దట్స్ అప్ టు యువర్ మార్క్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.